అందరికీ నమస్తే. మేము రాచకొండలో ఉన్న ఒక దర్గాకి అయితే జాతరకు వచ్చేసినాం. మీకు ఈ వీడియోలో జాతర ఎట్లా అవుతుందో మొత్తం చూపిస్తాం. అండ్ ఈ దర్గా పక్కన పాతకాలం రాజులు ఉన్నప్పుడు కోనేరు అని ఇట్లే ఉంది. అది ఈ వీడియోలో ఇట్లా చూపించినాము కోనేరు. ఈడ ఫుడ్ అయితే పేరు పెట్టొద్దు భయ్యా, మటన్, చికెన్, కీమా ఏం కావాలంటే అన్ని ఉన్నాయి. అవి ఇట్లా చూపించినాం ఈ వీడియోలో. అండ్ లాస్ట్ కి నేను మా దోస్త్ గారు లైట్ గా షాపింగ్ చేసినాము. ఇంటికి రిటర్న్ అయితే అప్పుడు మా తల్లిద్రం ఏమైందో తెలియదు కానీ మా కార్ టైర్ అయితే పంచర్ అయ్యింది. మా దగ్గర ఒక స్టెప్నీ ఉంది కాబట్టి మాకేం కాలేదు. మేము స్టెప్నీ మార్చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కార్లో ఒక స్టెప్నీ మెయింటైన్ చేసుకోండి. కార్లని మెయింటైన్ చేసుకొని వేరే ఎక్క దగ్గర కాదు. ఆ స్టెప్నీ ఆ అడవిలో ఎట్లా మార్చడం అనేటిది వీడియోలో చూపిస్తాము. ఎండ్ వరకు చూడండి. చాలా ఇబ్బంది పడ్డాం మేము, కొన్ని నుండి కొన్ని లేక. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనాజ్పూర్. ఇదేనా? ఇది వచ్చేసి దర్గాకు ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈరోజు ఎట్లా ఇటు కలిసినాం కదరా. అది మెయిన్ దర్గా. ఏంట్రా ఇది? ఏంట్రా? చాలా పెద్ద ప్లేస్ ఉంది లోపల, చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇది ఇంకో ఎంట్రన్స్. అందరు వెరైటీ చూస్తారు. వీడియో ఇట్లాగానే తీస్తున్నారు. అందరికి తెలియదు కదా మా యూట్యూబ్ ఛానల్ ఉందని. చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ దర్గా లోపల. అండ్ ఇది ఎగ్జిట్ గేట్. ఇంకా నేనే వస్తున్నా అట్లా ఏదో షో కోసం అట్లా ఒక వీడియో తీసుకున్నాను. కోనేరారా? కోనేరు కనిపిస్తుందా లోపలికి? బాయ్ ఉందా లోపలికి? ఇది వీడియో పెట్టు ఆడదాకా చూపి, వీడియో చూపిరా. అప్పుడు రాచకొండ రాజులు ఉన్నప్పటి నుంచి ఉందంటే కోనేరు. చాలా పెద్ద చరిత్ర. దీని మీద ఇట్లా ఒక ఫుల్ వీడియో ఎప్పుడైనా మేము తీస్తాం ఫ్యూచర్లో. అండ్ రాచకొండ మీద ఇట్లా ఒక వీడియో తీయాలని అనుకుంటున్నాం మేము. వచ్చిన వారా ఫుడ్ దగ్గర కాప్పుడు నాన్ వెజ్ ముందు ఉండాలి మనకు. ఇక్కడ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ నాన్ వెజ్ ఫుల్ ఫేమస్ ఉంది. అశోక్ రోటీలు మస్తు ఉన్నాయరా స్టాల్స్. పకోడీ పకోడీ పకోడీ. మేము ఎట్లా నాన్ వెజ్ తినాం. ఆ రోజు శివరాత్రి రోజు జాతర అయింది, అందుకనే వెజ్ కోసం ఇక్కడ ఈ పకోడీ అన్నది తిందామని అట్లా వచ్చేసినాం. తీసుకోరా ఆల్గడ తినరా. సూపర్ ఉందా? బాగుందంట. తయ్యదం మా ఓన్ కళ్ళ బుడ్డోనికి అది తీసుకుంటాడు అంటే. ఏది ఏం తీసుకుంటారా మీ ఓన్కి? షేడ్స్ తీసుకుంటాడు అంట. అప్ప ఎక్స్ప్లోర్ చేస్తాం. కిడ్స్ షాప్. నమ్కిన్ మొత్తం నమ్కిన్ ఇట్లా ఉంది. ఇక్కడ గాజులు ఇట్లా అమ్ముతారు లేడీస్కి, చిన్నపిల్లలకు హ్యాండ్ బ్యాగ్స్, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ. ఇవి తీసుకెళ్ళి దేవుడి మీద కప్పి పూజ ఇట్లా చేస్తాను. బాయ్ అన్న ఒకటే సైజానా? ఎంతనా? 20 రూపాయలు చౌకా. రేట్ ఎట్లుందో అనుకున్నాను. చిల్లర కోసం కూల్ డ్రింక్ షాప్. థమ్స్అప్ తీసేసుకో. స్ప్రైట్ తీసుకోరా అన్న. 1 లీటర్ స్ప్రైట్ ఉందా అన్న? అదే అట్ లాస్ట్ కూల్ డ్రింక్లు అయితే తీసుకున్నాం చిల్లర కోసం. అంతే కదరా. నా క్యాల్కులేషన్ ప్రాబ్లం. మోడ్ రిచ్గా ఉండు. అంతేగా రిచ్గా ఉన్నావుగా. మా టైరు పంచర్ అయ్యింది. మా వాడు కథం. మా మెకానికల్ ఇయర్ రెడీ అయ్యారు. మననే కొన్నాం ఇది. ఎంతరా ఇది శివ? 2500 సెట్.
ఇన్నోవాది చూపిరా. బాటిల్ కాదురా, మీరు నేర్చుకోరు ఎప్పుడన్నా. మీరు జర్నీలా ఏమైతుంది, పంచర్ అయితే కదా ఇక్కడ లైట్ పంచర్ అయితే ఇక ఈయన మెకానిక్, ఈయన అన్ని ఇప్పుతాడు. సత్యం తుమ్మిండు ఒక ఇప్ప మెల్లారావు. అదొకటి ఉందా? ఇగో ఈయన ఒక ఇట్లా తిప్పాలి, జాకెట్లో ఇట్లా ఇప్పాలి. జాకెట్ కిందికెళ్ళి ఇట్లా ఈ కిందికెళ్ళి కొడుతుంది మెల్లగా, ఇది ల్యాండ్ అవుతుంది. ఎప్పుడు ఒక స్టెప్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇగో ఇంత అడవిలో మాకు మావాడిగా అబ్బా పిండు అట్లా కిందకి వస్తుంది. ఇగో ఈయన ఇప్పుతుండు, ఈయన విడుతుండు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనాజ్పూర్. ఎవరైనా వస్తే ఎక్కువ 5 రూపాయలు టికెట్. నడపచ్చా?